మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. స్వార్థ ప్రియులు మనుషులు, సజ్జన ద్వేషులు, సుఖభోగులుగానున్న చచ్చిన శవములు. స్వార్థ ప్రియులు మనుషులు, సజ్జన ద్వేషులు, సుఖభోగులుగానున్న చచ్చిన శవములు. సంఘాలను వీరు ఏలుచున్నారు, సంఘాలను వీరు ఏలుచున్నారు. యేసు ప్రభుని బయట నిలువబెట్టినారు, యేసు ప్రభుని బయట నిలువబెట్టినారు. అయ్యో శ్రమ ఎట్టి వారికే కదా, అయ్యో శిక్ష లబోదికయ వారికే కదా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 165వ రోజు, జూన్ 14వ తేదీ. అంశము: వారు దౌర్భాగ్యులని, దుర్భరమైన వారని వారికి తెలియదు. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. ప్రకటన 3వ అధ్యాయము 17వ వచనము. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడవును, గ్రుడ్డివాడువును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. ఒకసారి నేను ఇక్కడ ఒక చిన్న పుస్తకములో చదివిన చిన్న వృద్ధురాలిలాగా ఉన్నది. ఆమె ఒక చర్చికి వచ్చింది. ఆమె తన పిల్లల్ని పాతకాలపు భక్తిలో చర్చిలో పెంచింది. అటవీ ప్రాంతంలో వారు నిజంగా భక్తులుగా ఉండేవారు. ఒకరోజు ఒక యవనుడు వచ్చి ఆమె కూతుర్ని పెళ్లి చేసుకొనెను. తాను బయట సంఘానికి చెందినవాడునని అతడు చెప్పాడు. అంతేకాదు, నగరంలో ఉన్న పెద్ద సంఘాలలో అదొకటని చెప్పాడు. తానొక క్రైస్తవుడనని ఆ తల్లికి చెప్పాడు. కాబట్టి ఆమె తన కూతుర్ని అతడికిచ్చి పెళ్లి చేసినది. అతడు ఆమెను బయటకు తీసుకువెళ్ళాడు. సరే, చివరకు అతడు తన భార్యను కొండల్లో ఉన్న ఆ చిన్న పాత గ్రామీణ చర్చి నుండి తీసుకువెళ్ళి ఇక్కడకు ఈ పెద్ద అందమైన చర్చికి తీసుకుని వచ్చాడు. అయితే ఆ గ్రామీణ చర్చిలో అక్కడ వారికి పరిశుద్ధాత్మ ఉండెను. కానీ ఇక్కడైతే వారికి ఏమీ లేకుండెను. ఈ పెద్ద అందమైన చర్చికి వారు వచ్చిరి. తల్లి ఒకరోజు తన కూతురిని చూడటానికి వస్తున్నానని చెప్పింది. సరే, వారికి ఆమెతో ఏమి చేయాలో పాలుపోలేదు. ఎట్టకేలకు ఆమె చెప్పినట్టే వచ్చింది. చూడటానికి ఆమె ఒక పురాతన పుస్తకం నుండి వచ్చినట్లు కనిపించింది. ఆ చిన్న గొంతు వరకు దుస్తులు ధరించి, చేతులు పూర్తిగా వస్త్రముతో కప్పుకొని ఉన్నది. ఆమె యొక్క జుట్టు వెనక్కి దువ్వబడింది. ఆమె సహజ ముఖముతో ఉన్నది. ఆమె వచ్చి, మంచిది, హల్లెలూయా, ప్రియా, మీరంతా ఎలా ఉన్నారు అని అడిగింది. సరే, రేపు ఆదివారం కదా, మీరంతా కోటానికి వెళ్తున్నారా? ఆ మాటకి వారు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఎందుకంటే అటువంటి ఒక మోటు వ్యక్తిని తమ చర్చికి తీసుకుపోవడం వారికి ఇష్టము లేదు. అందుకని ఆమెకి ఏమి చెప్పాలో వారు తర్జన భర్జన పడిరి. సరే అమ్మా, నేను నీకు చెబుతానులే అని ఆమె అన్నది. కానీ ప్రియా, నేనైతే చర్చికి పోకుండా ఉండలేను. నిశ్చయంగా ఇక్కడ ఒక చర్చి ఉంది. ఓహో,
అక్కడ మూలలో ఒక దాన్ని చూశాను, నేను అక్కడికి పోతానని ఆమె చెప్పింది. వారు ఆమెను తమతో కూడా వారు వెళ్ళే చర్చికి తీసుకుని పోయారు. వారు వెళ్ళినప్పుడు వారు ఆమెను ముందుగా లోపలికి వెళ్ళనిచ్చారు. ఆమె పట్ల సిగ్గుపడ్డారు. ఇక్కడ ఆమె చక్కగా వస్త్రం ధరించింది. తన బైబిల్ను తన సంకలో పెట్టుకుని రోడ్డు దాటుతూ వచ్చింది. సరే సహోదరుడా, ఆమెకి పెద్ద పేరు లేకపోవచ్చును, కానీ నేను ఊహిస్తున్నాను ఆమె పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంది అని. అదే అసలు ముఖ్యమైన విషయం. ఆమె చర్చిలోకి నడిచినప్పుడు ఆమె అక్కడ కూర్చుంది, ఒక సీటు తీసుకుంది మరియు బైబిలును తెరిచి చదవటం ప్రారంభించింది. అందరూ చుట్టూ చూడనారంభించారు. ఏదో ఒక రకమైన పురాతన వస్తువు ఎక్కడో పడిపోయిందని అనుకున్నారు. అలా చూస్తూ హోమై వారి అందమైన దుస్తులతో, సాధారణ లవోదికీయ వారి అందమైన డ్రెస్సులు మరియు అలాంటివి. వెనక్కి చూసి ఈ చిన్న తల్లి అక్కడ కూర్చుని తన ముఖంపై పెద్ద చిరునవ్వుతో బైబిల్ను చదువుతూ ఉండటం చూశారు. పాస్టర్ కొంతసేపటి తర్వాత, వారు అన్ని ఇతర విషయాలను పూర్తి చేసిన తర్వాత, చివరకు అతడు ప్రసంగించడానికి అతనికి 15 నిమిషముల సమయం ఉండెను. కాబట్టి అతడు లేచి, ప్రభువు మంచివాడు అని అన్నాడు. అప్పుడు ఆమె, దేవునికి స్తోత్రం, అది నిజం, హల్లెలూయా అని గట్టిగా చెప్పింది. అందరూ తమ మెడలను బాతులులాగా సాగదీసి చుట్టూ చూస్తున్నారు. ఎవరది? మరి కొంతసేపటి తర్వాత అతడు ఉమ్ 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 అని అన్నాడు. అతడు ప్రతి కాలములో క్రైస్తవులు ధైర్యవంతులుగా, గొప్పగా, మంచి క్రైస్తవులుగా ఉండిరి లేదా అలాంటిది ఏదో ఒకటి చెప్పాడు. ఆమె దేవునికి స్తోత్రం, అది నిజం అని గట్టిగా అన్నది. మళ్ళీ వారందరూ చుట్టూ చూశారు. మరి అతడు ఉమ్ అని తన డేకాన్ బోర్డు వైపు చూశాడు. డేకాన్ బోర్డుకు ఆలోచన వచ్చింది. వారు వెనక్కి వెళ్ళి ఆ చిన్న వృద్ధురాలిని చేయి పట్టుకుని తలుపు బయటకు నడిపించారు. నీవు పాస్టర్కు పదే పదే అంతరాయం కలిగిస్తున్నావు అని అన్నారు. వారికి ఆత్మల పట్ల భారము లేదు, కానీ వారు సంపదకై భారం ఉంది. వారికి తప్పుడు భారం ఉంది. లేఖనం చెప్పింది, వారు దౌర్భాగ్యులని, దుర్భరమైన వారని, గుడ్డివారని. అయితే ఆ సంగతి వారికి తెలియదు. లవోదికీయ సంఘకాలం అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన గొప్ప అంశము. మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మన పట్ల చూపుతున్న ఆ అమోఘమైన ప్రేమ కొరకు మనం నశించిపోకుండా ఉండునట్లు, ఆయన మన పట్ల చూపుతున్న బాధ్యత కొరకు మనం ఎల్లప్పుడూ ఆయనకు రుణస్థులమై ఉన్నాము. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈ లవోదికీయ సంఘకాలంలో, ఈ భ్రష్ట యుగంలో లోకమంతా చెడిపోయి, లోకమంతా భ్రష్టపట్టి చిన్నాభిన్నమైపోతున్న ఈ రోజుల్లో, దేవుని వాక్యానికి దూరముగా జరిగి నాశనానికి దగ్గరగా ఉన్న ఈ రోజుల్లో, నశించిపోవడానికి దగ్గరగా ఉన్న ఈ రోజుల్లో మన పట్ల ఆయన కృప చూపి, ఏ యోగ్యత అర్హత లేని మన పట్ల ఆయన ప్రేమ చూపి, మనము నశించిపోకుండా ఉండునట్లు ఆయన తన ఉన్నతమైన ప్రేమను మనపై కుమ్మరించాడు. ఆయన తన వాక్కును మనలో పెట్టి, ఆయన తన ప్రశస్తమైన వెలుగును మనపై ప్రసరింపజేస్తూ ఉన్నాడు. ఆ వెలుగును బట్టి ఈ అంధకార యుగంలో, ఈ లవోదికీయ సంఘకాలంలో మనము ఆయన వెలుగులో సంచరించడానికి, ఆ వెలుగులో మనం మెరవటానికి, ఈ లోకంలో ఆయన కొరకు జీవించడానికి, అనేక మందికి ఆదర్శప్రాయంగాను దేవుని సత్యవాక్యాన్ని ప్రకటించడానికి ఆయన అలుపులైన మనలను ఎన్నుకున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పాటి వారమని, మనం ఎంతటి వారమని, మనలో ఏ యోగ్యత ఉన్నదని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఓ ప్రియ సోదరులారా, మనలో ఏమీ లేదు. మనము ఈ లోకము చేత తృణీకరింపబడిన వారము, ఈ లోకము చేత వెలువేయబడిన వారము, ఈ లోకము చేత గేలి చేయబడిన వారము. దేవుని సత్యవాక్యాన్ని ఎల్లప్పుడూ యథార్థంగా అనుసరించి నడిచిన వారందరూ ఈ లోకానికి వెర్రివాళ్లుగాను, పిచ్చివాళ్లుగాను కనిపిస్తూ వచ్చారు. ఓ ప్రియ సోదరులారా, ప్రతి కాలంలోనూ ఒకటే విధముగా ఈ లోకము దేవుని బిడ్డలను దూషిస్తూ
హింసిస్తూ, వారిని బాధిస్తూ, వారిని అపహాస్యం చేస్తూ, వారిని నిందిస్తూనే వస్తున్నది. ఓ ప్రియ సోదరులారా, అదే క్రమంలో ఉన్న మనము కూడా ఈ లోకంలో అనేక మందికి హేళనగా కనిపిస్తూ ఉన్నాము. సిలువను గూర్చిన వార్త నశించిపోవుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది, మనకైతే గొప్ప జీవముగా ఉన్నది. ప్రియ సోదరులారా, మనకు గొప్ప శక్తిగా ఉన్నది. సిలువను గూర్చిన వార్త మనలో గొప్ప కార్యాలను జరిగిస్తూ మనల్ని క్రీస్తులో యథార్థముగా నడుపుతూ ఉన్నది. ప్రియ సోదరులారా, ఈ లవోదికే సంఘకాలంలో ఆయన మన కొరకు పంపిన ఆ అద్భుతమైన వాక్కును పట్టుకుని మనం యథార్థంగా జీవించడానికి, ఆ వాక్యంలో దాగి ఉన్న గొప్ప మర్మాలను తెలుసుకోవడానికి, ఆ శక్తిని ఆశ్రయించడానికి, ఆయన మనపై కుమరిస్తున్న ప్రేమను మనం అన్వయించుకోవడానికి, మన జీవితాలను వాక్యమని అర్థంలో చూసుకోవడానికి దేవుడు మన పట్ల ఎంతో కృపను చూపుతూ ఉన్నాడు. దేవునికి ఈ లోకము, ఈ లవోదికే సంఘకాలము దేవునికి ఏమాత్రము చోటు లేకుండా ఆయనను ఎప్పుడూ బయటకు గెంటివేసి వారి యొక్క సొంత సిద్ధాంతాలతోనూ, వారి సొంత మతముతోనూ వారు సంఘ శాఖలను స్థాపించుకుని వారు మనుషులు కల్పించిన పారంపర్య ఆచారాలను వెంబడిస్తూ దేవునికి ఏమాత్రము చోటు లేకుండా, వాక్యానికి చోటు లేకుండా క్రైస్తవులుగా చలామణి అవుతూ ఉన్నారు. అందుకే ఈ లవోదికే సంఘకాలాన్ని దేవుడు ఎల్లప్పుడూ గద్దిస్తూ, తిడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనం చదువుకున్నాము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. ఓ ప్రియ సోదరులారా, ఇది నిశ్చయంగా ఈ కాలమై ఉన్నది. ఇది నిశ్చయంగా ఈ లవోదికే సంఘకాలంలో ఉన్న సంఘ శాఖలను దేవుడు తిడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనము నేడు క్రైస్తవ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే, ఓ అందమైన చర్చిలను నిర్మించుకుంటూ, మేము ధనవంతులమని చెప్పుకుంటూ, ఒకరిపై ఒకరు పోటీలు పడుతూ గొప్ప గొప్ప చర్చిలను నిర్మించుకుంటూ ఉన్నారు. గొప్ప ధనవంతులను చూపించుకుంటూ దేవునికి చోటు లేకుండా కేవలము గోడలు కట్టుకుంటూ ఉన్నారు. హస్తకృత ఆలయాల్లో నేను నివసించనని ఆయన చెప్పాడు. విరిగి నలిగిన మానవ హృదయమే ఆయనకు ఆలయమై ఉన్నదని వారు ఎరుగక గొప్ప గొప్ప కట్టడాలను కట్టుకుంటూ దేవుని కొరకు ఏదో చేయాలని ఆశపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి హస్తకృత ఆలయాల్లో దేవుని వాక్యానికి ఏమాత్రము చోటు లేకుండా ఎంతో అందముగా వారు నిర్మించుకుంటూ, మనుషులు ఏమాత్రము కష్టపడని వారై, అందులో ఉన్న మనుష్యులు దేవుని వాక్యానికి ఏమాత్రము లోబడని వారై, వారి వస్త్రములు నలగకుండా ఎంతో ఖరీదైన వస్త్రములతో ఒకరినొకరు చూపించుకుంటూ గొప్పవారమని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నేడు ప్రపంచంలో ఉన్న అనేక సంఘ శాఖలు, డినామినేషన్ చర్చిలు ఇదే వైఖరిని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి కాలంలో అల్పులైన కొంతమంది ప్రజలతో ఆయన వారిని వేరు చేసుకుని తన పరిశుద్ధాత్మను వారిపై కుమ్మరించి, ఈ గడియ కొరకు వారికి మంచి వర్తమానాన్ని ఇచ్చి, వారిని ప్రత్యేకపరిచి, వారిని ఎత్తబాటులోకి తీసుకువెళ్ళటానికి, వారిని కొనుక్కోవడానికి వారి కొరకు త్వరలో రానయ్యున్నాడు. దేవుని వాక్యానికి అవిధేయులైన వారందరూ విడిచిపెట్టబడబోతూ ఉన్నారు. వారందరూ చీకటిలోకి నెట్టివేయబడబోతూ ఉన్నారు. రాబోయే ఆ మహాభయంకరమైన ఉగ్రత నుండి వారిని తప్పించడానికి ఏ మనుష్యుడు సరిపోడని, ఎవరు రారని వారికి తెలియక ఉన్నారు. వాక్యమే వారిని రక్షించేదిగా ఉన్నదని వారు ఎరుగక ఉన్నారు. ప్రియ సోదరులారా, ఇలాంటి ఈ సమయంలో ఒక అల్పుడైన దీన సేవకుణ్ణి మనల్ని రక్షించడానికి మన కొరకు ఆయన పంపి ఉన్నాడు. ఆయన పట్టుకుని వచ్చిన ఆ వర్తమానాన్ని మనం వెంబడిస్తూ మనము ఆయన కొరకు యథార్థంగా సిద్ధపడవలసిన వారిమై ఉన్నాము. మనము చదువుకున్న అంశంలో దాగి ఉన్న చిన్న సారాంశాన్ని మనం తెలుసుకుందాం. వారు దౌర్భాగ్యులని, దుర్భరమైన వారని వారికి తెలియదు. ఇక్కడ మనం చదువుకున్న అంశము ఎంతో అద్భుతంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక భక్తి గల ఆ వృద్ధురాలు ఆ అటవీ ప్రాంతంలో, ఆ కొండల్లో ఎవరి చేత గుర్తింపబడని ఆ మారుమూల ప్రదేశంలో దేవుని కొరకు యథార్థంగా జీవిస్తూ ఆయన పరిశుద్ధాత్మను పొందుకొని
ఎల్లప్పుడూ ఆయన వాక్యముతో నడుస్తూ ఉన్నట్టుగా మనం చూసాం. ఆమె తన పిల్లలను ఎంతో భక్తిగా పెంచినట్లుగా మనం చూసాం. ఆమె తన పిల్లల్ని ఆ పాతకాలపు భక్తిగల చర్చిలో పెంచింది. అటవీ ప్రాంతంలో వారు నిజంగా భక్తులుగా ఉండేవారు. ఒకరోజు ఒక యవనుడు వచ్చి ఆమె కూతుర్ని పెళ్లి చేసుకొనెను. తాను బయట సంఘానికి చెందినవాడని చెప్పాడు. అంతేకాదు, ఆ నగరంలో ఉన్న పెద్ద సంఘాలలో అదొకటని చెప్పాడు. తాను ఒక క్రైస్తవుడనని ఆ తల్లికి చెప్పాడు. కాబట్టి ఆమె తన కూతుర్ని అతడికిచ్చి పెళ్లి చేసినది. ప్రియ సోదరులారా, మనం చదువుకున్నాము. అయితే ఒకరోజు ఆ వృద్ధురాలు తన కూతుర్ని చూడడానికి ఆ గ్రామీణ ప్రదేశం నుండి, ఆ అటవీ ప్రాంతం నుండి ఆ నగరానికి వెళ్ళి వారి బాగోగులు కనుగొని ఆమె అంటున్నది, అమ్మా, రేపు ఆదివారం కదా, మీరంతా కూటానికి వెళ్తున్నారా? నేను కూడా వస్తానని చెప్పినప్పుడు వారు ఆమెను గూర్చి సిగ్గుపడుతూ ఆమెను చర్చికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆమె ఎంతో పద్ధతిగా ఆ పురాతనమైన పుస్తకం నుండి వచ్చినట్లుగా ఆమె కనిపించింది. ఆమె ఎంతో పద్ధతిగా ఉండి ఆమె గొంతు వరకు దుస్తులు ధరించి చేతులు పూర్తిగా వస్త్రంతో కప్పుకొని ఉన్నది. ఆమె యొక్క జుట్టు వెనక్కు దువ్వబడి సహజ ముఖంతో ఎంతో వాక్యానుసారంగా ఆమె కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ నవీన లోకము, ఈనాడు ప్రపంచంలో ఉన్న ఈ ట్రెండు దానిని ఎంతమాత్రం ఒప్పుకోక, దానిని ఎంతమాత్రం గౌరవించక వారిని దూషిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. వారిని పరిశుద్ధ గుండ్రాళ్ళని అపహాస్యం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ సోదరులారా, ఆమె ఒక చర్చికి వెళ్ళినప్పుడు ఆమె గురించి వారు ఎంతో సిగ్గుపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె వచ్చి మంచిది, హల్లెలూయా, ప్రియా, మీరంతా ఎలా ఉన్నారు అని అడిగింది. సరే, రేపు ఆదివారం కదా, మీరంతా కూటానికి వెళ్తున్నారా అని ఆమె అడిగినది. ఆ మాటకి వారు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఎందుకంటే అటువంటి ఒక మోటు వ్యక్తిని తమ చర్చికి తీసుకుపోవడం వారికి ఇష్టము లేదు. వారు ఆమెను గూర్చి తర్జన భర్జన పడిరని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. వారు ఆమెను చర్చికి తీసుకువెళ్ళటానికి ఏమాత్రము ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ పవిత్రమైన ఆమెను బట్టి, ఎంతో పద్ధతిగా ఉన్న ఆమెను బట్టి వారికి సిగ్గు కలుగుతుందని వారు తలంచారు. ఆమె అన్నది, కానీ ప్రియా, నేనైతే చర్చికి పోకుండా ఉండలేను. నిశ్చయంగా ఇక్కడ ఒక చర్చి ఉంది. ఓహో, అక్కడ మూలలో ఒక దాన్ని నేను చూశాను, నేను అక్కడికి పోతానని ఆమె చెప్పింది. ఎట్టకేలకు వారు ఆమెను తనతో వారి వెళ్ళే చర్చికి తీసుకుని వెళ్ళారు. వారు ఆమెను ముందుగా లోపలికి పోనిచ్చారు. ఎందుకంటే ఆమె పట్ల వారు సిగ్గుపడ్డారు. ఇక్కడ ఆమె చక్కగా వస్త్రం ధరించి తన బైబిల్ను తన సంకలో పెట్టుకుని రోడ్డు దాటుతూ వచ్చింది. ప్రవక్త అంటున్నాడు, సరే సహోదరుడా, ఆమెకి పెద్ద పేరు లేకపోవచ్చును, కానీ నేను ఊహిస్తున్నాను ఆమె పేరు గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉంది. అదే అసలు ముఖ్యమైన విషయం అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా యథార్థముగా వెంబడిస్తున్నవారు ఈ లోకం చేత గుర్తింపబడకపోవచ్చు, కానీ నిశ్చయంగా దేవుడు వారికి గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అదే అసలు ముఖ్యమైన విషయం అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. చివరికి ఆమె చర్చిలోకి వెళ్ళి ఆమె ఒక చోట కూర్చుని ఎంతో పద్ధతిగా బైబిల్ చదువుకుంటూ ఉన్నది. మిగతా వారైతే ఒకరినొకరు చూసుకుంటూ, వారి వస్త్రాలను పోల్చుకుంటూ, ఒకరి గొప్పలు ఒకరు చెప్పుకుంటూ, దేవుని సన్నిధిలో ఉండవలసిన విధముగా ఉండక, దేవునిని గౌరవించక వారు ప్రవర్తిస్తున్నట్టుగా మనం చదువుకున్నాము. ఆమె చర్చికి నడిచినప్పుడు ఒక సీటు తీసుకుంది మరియు బైబిల్ను తెరిచి చదవటం ప్రారంభించింది. అందరూ చుట్టూ చూడనారంభించారు. ఏదో ఒక రకమైన పురాతనమైన వస్తువు ఎక్కడో పడిపోయిందని, ఎవరు ఈమె ఒక పల్లెటూరు వాసిలా ఉన్నదని వారందరికీ అపహాస్యంగా కనిపించింది. ఓ మై, వారి అందమైన దుస్తులతో సాధారణ లవోదికయ, వారి అందమైన డ్రెస్సులు మరి అలాంటివి వెనక్కి చూసి, ఈ చిన్న తల్లి వారి అందమైన డ్రెస్సులు మరి అలాంటివి, వారందరూ వెనక్కి చూసి ఈ చిన్న తల్లి అక్కడ కూర్చుని తన ముఖంపై పెద్ద చిరునవ్వుతో బైబిల్ను చదువుతూ ఉండటం చూశారు. పాస్టర్ కొంతసేపటి తర్వాత వారు మిగతా వ్యర్థమైన అన్ని విషయాలను, సంఘంలో చేయకూడని అన్ని విషయాలను వారు పూర్తి చేసుకున్న తర్వాత
బోధకుడు ప్రసంగించడానికి కొద్ది సమయాన్ని ఇచ్చినట్టుగా మనం చదువుకున్నాం. అతడు ప్రసంగించడానికి అతనికి 15 నిమిషములు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అతను లేచి ప్రభువు మంచివాడు అని అన్నాడు. అప్పుడు ఆమె దేవునికి స్తోత్రం, అది నిజం, హల్లెలూయా అని గట్టిగా చెప్పింది. ఆమె వారందరికీ వెర్రిదానిలా కనిపించింది, పిచ్చిదానిలా కనిపించింది. దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే వారందరూ అపహాస్యం చేసినట్టుగా మనం చదువుకున్నాం. ప్రియ సోదరులారా, దేవునికి ఏ మాత్రం మహిమకరంగా జీవించని వారందరూ దేవుణ్ణి మహిమపరిచిన ఆమెను, దేవునికి స్తోత్రం చెప్పిన ఆమెను పిచ్చిదనలా వారు చూస్తూ ఉన్నారు. అందరూ తమ మెడలను బాతులుగా సాగదీసి చుట్టూ చూస్తూ ఉన్నారు. ఎవరది? మరి కొంతసేపటి తర్వాత ఆ బోధకుడు అని అన్నాడట. ఆ బోధకుడు ప్రతి కాలంలో క్రైస్తవులు ధైర్యవంతులుగా, గొప్పగా, మంచి క్రైస్తవులుగా ఉండిరి అని బోధించాడు. ఆమె అందుకు దేవునికి స్తోత్రం, అది నిజం అని గట్టిగా అన్నది. ఓ ప్రియ సోదరులారా, ఆమె పట్ల వారెంతో విసుగు చెంది దేవునిని మహిమపరచడం వారికి ఇష్టం లేక ఆమెను బయటకు గెంటి వేయడానికి వారు సిద్ధపడ్డారు. బోధకుడు డేకాన్ బోర్డు వైపు చూశాడు. వారు వెళ్ళి ఆ వృద్ధురాలి చేయి పట్టుకుని తలుపు బయటకు నడిపించారు. బయటకు గెంటి వేశారని ప్రవక్త చెప్తున్నాడు. నీవు పాస్టర్కు పదే పదే అంతరాయం కలిగిస్తున్నావని ఆమెను బయటకు నెట్టివేసినట్టుగా మనం చదువుకున్నాము. ప్రవక్త చెప్తున్నాడు, వారికి ఆత్మల పట్ల భారం లేదు, కానీ వారు సంపాదించుకోవడానికి మాత్రం భారం ఉంది. వారికి తప్పుడు భారం ఉందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అందుకే లేఖనంలో ఈ లవోదికే సంఘకాలాన్ని దేవుడు తిడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు దౌర్భాగ్యులని, వారు దుర్భరమైన వారని, గుడ్డివారని, అయితే వారు ఆ సంగతి ఎరగక ఉన్నారని, అది వారికి తెలియదని దేవుడు వారిని గద్దిస్తూ తిడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ఇలాంటి దుష్ట యుగంలో దేవునికి ఏమాత్రము చోటు లేని ఈ కాలంలో దేవుడు తన కొద్ది మంది ప్రజలను వేరు చేసుకుని తన అమూల్యమైన వాక్కును వారి కొరకిచ్చి ఎవరి చేత గుర్తింపబడనప్పటికీ ఈ లోకంలో సామాన్యతగా జీవిస్తూ ఎవరి కంటికి కనిపించకుండా రహస్యంగా వధువు సిద్ధపడుతూ ఉన్నది. ప్రపంచ దేశాలలో నలుమూలల నుండి తన వధువు రహస్యంగా సిద్ధపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు ఆమెను కొనిపోవడానికి దేవుడు మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. తన వధువును ఆ పెండ్లి విందులోకి కొనిపోబడబోతూ ఉన్నాడు. అలాంటి గొప్ప వాక్యాన్ని మనం అనుభవిస్తూ, అలాంటి గొప్ప వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటూ క్రీస్తు కొరకు ఎదురు చూద్దాం. ఈ లోకంలో, ఈ లవోదికే సంఘకాలంలో దేవుడు మన కొరకు పంపిన గొప్ప వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం తలపోసుకుంటూ ఆయనలో యథార్థముగా జీవిందాం. ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి ఆయన ఎత్తబాటు వరకు మన స్థిరమైన భక్తితో నిలిచి ఆయనతోనే కొనుపోబడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల నిండుగా ఉంచి మనలను బహుగా ఆశీర్వదించునుగాక. ఎత్తబాటు వరకు మనల్ని స్థిరముగా నిలిపి మనలను ఆయన పరిశుద్ధాత్మతో ముద్రించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము ఎజ్రా 9-10 అధ్యాయములు మరియు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. ఈ లవోదికే సంఘకాలంలో, ఈ దౌర్భాగ్యమైన కాలంలో, ఈ దుష్ట యుగములో నశించిపోతున్న అనేక మందికి ఈ సత్యవాక్యాన్ని ప్రకటించండి. దేవుని ఉన్నతమైన రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. ఈ కాలంలో గొప్ప వాక్యం పంపబడిందని, ఆ వాక్యం మనల్ని రక్షిస్తుందని అనేక మందికి పరిచయం చేసి రాబోయే ఆ భయంకరమైన శ్రమదినము నుండి, రాబోయే ఆ భయంకరమైన ఉగ్రత నుండి తప్పించండి. దేవుని సువార్తను ఎల్లప్పుడూ చాటి అనేక మందిని ఆయన నీతి రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆయన నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానములు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ నిండుగా ఉండి మిమ్మలను బహుగా ఆశీర్వదించునుగాక. షాలోమ్. గర్వాంధులు మనుషులు, అనురాగరహితులు,
ధనాపేక్షులయ్యున్న అజితేంద్రియులు గర్వాంధులు మనుషులు అనురాగరహితులు ధనాపేక్షులయ్యున్న అచితేంద్రియులు పైకి భక్తిగానున్న శక్తిహీనులు వీరు పైకి భక్తిగానున్న శక్తిహీనులు వీరు దైవవాక్యానికి అవిధేయులు వీరు దైవవాక్యానికి అవిధేయులు వీరు అయ్యో శ్రమా ఇట్టి వారికే కదా అయ్యో శిక్ష బబులోను వారికే కదా అంత్యకాలములో అపాయకరమైన కాలాలు వచ్చునని ఆత్మ చెప్పి ఉండెను నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడమే క్రొత్త జన్మయగును ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడమే క్రొత్త జన్మయగును అట్టివారు దేవుని రాజ్యమును చూచెదరు అట్టివారు దేవుని రాజ్యమును చూచెదరు వారే దేవుని రాజ్యములో నుందురు వారే దేవుని రాజ్యములో నుందురు అది దేవుని ద్వారమయ్యున్నది దేవుని మార్గమయ్యున్నది అంత్యకాలములో అపాయకరమైన కాలాలు వచ్చునని ఆత్మ చెప్పి ఉండెను అంత్యకాలములో అపాయకరమైన కాలాలు వచ్చునని ఆత్మ చెప్పి ఉండెను ఇదే ఆ కాలము గమనించుము సోదరా ఇదే ఆ సమయము గుర్తించుము సోదరి ఈ లోకనటన గతించుచున్నది దేవుని చిత్తమెరిగి వాక్యాన్ని గైకొనుము వాక్యాన్ని గైకొనుము వాక్యాన్ని